ఇప్పుడు వీళ్ళు సోషల్ ప్రదాత మీడియాలో డబ్బులు ఇచ్చిన వాళ్ళు. ఇంకోటి మీరు చెప్పినటువంటి సాధక్ కాకుండా ఉద్యమి అనేటువంటి వాళ్ళు ఏంటంటే, అరే పవన్ సూపర్ హీరోరా, పవన్ అద్భుతమైన వ్యక్తిరా, ఆయన అసలు దేశాన్నే మార్చేయగలడు, ప్రధానమంత్రి కాదగినటువంటి వాడు, పొరపాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయాడు, తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలి, దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఆయన ఆలోచనే డిఫరెంట్, వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడం, లేకపోతే బయట కామన్ పబ్లిక్ ని మోటివేట్ చేసే వాళ్ళకి ఈ ఉద్యమి అని పేరిస్తారు, ఉద్యమాలు చేసి పెట్టే వాళ్ళకి. ఆ మూడవది చెప్పింది మీరు ప్రదాత అనేది ఏంటంటే, వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటారు, అభిమానులు వాళ్ళు వీళ్ళకి అభిమానం అయ్యుండి మనీ డొనేట్ చేస్తారు, ప్లస్ వీళ్ళ భావజాలాన్ని గురించి సోషల్ మీడియాలో అది లేకపోతే టీవీలోనో వాళ్ళ చేతులు ఏది ఉంటే అది ఫోకస్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 99 టీవీ, ప్రైమ్ 9 వాళ్ళని ప్రదాత అని పిలవచ్చు వీళ్ళు. ఉద్యమి అంటేనేమో మన ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వీళ్ళ అధికార ప్రతినిధులుగా ఉంటారు, వాళ్ళు వేరే వేరే చేసుకుంటుంటారు, వ్యాపారాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, పవన్ కళ్యాణ్ దేవుడు అట్లాగా. వాళ్ళు ఈ భావజాలాన్ని మాత్రం స్ప్రెడ్ చేస్తుంటారు, వాళ్ళకి ఈ బిరుదులు ఇవ్వచ్చు ఉద్యమి అనేది. కార్యకర్త అందరి పేరు మీరు చెప్పినట్టు సాధక్ అవుతారు అన్నమాట.